అమ్మ భోగి ఎలా జరుపుకోవాలి? దానివల్ల మనకి ఎలాంటి భోగాలు కలుగుతాయి? సంక్రాంతి విశేషాలు, సంక్రాంతి రోజున అసలు ఎలాంటి పిండి వంటలుంటాయి? ఏ విధంగా జరుపుకోవాలి? ఎంత ఆనందం ఉంటుంది సంక్రాంతిలో తెలియజేశారు. ఇక కనుమ. కనుమ విశేషాలు ఏమిటి? కనుమ, ముక్కనుమ. కనుమ తర్వాత రోజు ముక్కనుమ చేసుకుంటారు. కానీ ఈ మధ్య కాలంలో రెండిటిని కలిపి గూడా ఒకే రోజు అవును. చేసుకునే ఓకే. వాళ్ళు ఉన్నారు. కనుమ ఏ విధంగా జరుపుకోవాలి చెప్పండి? తప్పకుండా అమ్మ. గావో విశ్వస్య మాతరః అనన్నారమ్మ. గోవులు అంటే గోవులు, వృషభాలు కూడా అవి యావత్ విశ్వానికి గూడా తల్లిదండ్రులు. అసలు ఆవులు, ఎద్దులు లేకపోతే మానవ మనుగడే ఉండేది కాదు. అంత గొప్పవి. ఒకప్పుడు పూర్వకాలంలో ఎంతమంది మానవులున్నారు, మనుషులు, అన్ని ఆవులుండేవి మనకి. హ్మ్. నెమ్మది నెమ్మదిగా సంఖ్య తగ్గింది. అవన్నీ గూడా సాక్షాత్తు కపిలధేనువులు, తర్వాత కామధేనువు సంతతి మన భారతదేశంలో ఉన్న ఆవులన్నీ గూడా. ఇప్పుడిప్పుడు పాశ్చాత్య దేశాల్లో జెర్సీ గోవులు అలా వస్తున్నాయి. గోవు ఎంత గొప్పది అనంటే మనకి వేదము ఇలా ఒక మంత్రంలో చెప్తోంది. గావో మే అగ్రతః భూయాత్, గావో మే సంతు పృష్ఠతః, గావో మే సర్వతో భూయాత్, గవాం మధ్యే వసామ్యహం. నేను ఆవుల మధ్యలో నివసిస్తా. నా ముందు, నా వెనక, నా పక్కల అంతటా కూడా ఆవులుండాలి. అలా వేదం ప్రార్థించింది. అంటే గోవుకి ఎంత గొప్ప స్థానం ఇచ్చిందో చూడమ్మా. మన మహర్షులు ఏర్పరిచిన ప్రతి పండగల వెనకాల కూడా ఆధ్యాత్మిక పరమైన అంశాలుంటాయి. ఆరోగ్యపరమైన, సాంఘికపరమైన, ఖగోళపరమైన ఇలా రకరకాలుగా దృక్కోణాలలో ఉంటాయని ఇంత ముందే చెప్పుకున్నాం కదా. మనము మన సనాతన ధర్మంలో ఈశావాస్యం ఇదం సర్వం. ఈ విశ్వమంతా, ప్రపంచమంతా పరమాత్మే, భగవంతుడే. విశ్వం విష్ణువు. భగవంతుడే ఇలా విశ్వంలా కనిపిస్తున్నాడు. ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మే అని మనం నమ్ముతాము. కనుక ప్రకృతిని ఆరాధించే పండగలలో ఆ గొప్పదైన పండగ ఏది అంటే కనుమ పండగ. కనుమ నాడు మనం ప్రకృతిని, సంక్రాంతి పండగ కూడా 3 కలుపుకోవచ్చు. అందులో విశేషంగా గోవులని, వృషభాలని ఆరాధించి వాటిని ఎంతో భక్తితో సేవిస్తూ కృతజ్ఞత ప్రకటన చేస్తున్నాం మనం వాటికి. ఈ కనుమ నాడు అన్నమాట కనుమ పండగ. కాలమంతా దైవ స్వరూపమే అయినా కూడా మనకి 365 రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక పండగ. మనం క్యాలెండర్, పంచాంగం చూస్తే ప్రతిరోజు ఒక విశేషం ఉంటూనే ఉంటుంది. ఎందుకు అంటే కాలం అంతా దైవము అని మనం నమ్ముతాం గనక ప్రతిరోజు గొప్పదే. ప్రతిరోజు ఏదో ఒక పండగ, ఏదో ఒక నియమ పాలన మనం ఏడాదంతా చేస్తూ ఉంటాం. కానీ అయినా కొన్ని నెలలు విశేషమైనవి. కార్తీక మాసం గాని, ఈ మార్గళి వ్రతం నెల రోజులు, ధనుర్మాసం గాని ఇలాంటివి నెల రోజులు. తర్వాత 10 రోజులు, 15 రోజులు చేసేవి. తర్వాత 7 రోజుల కింద, 9 రోజుల కింద 4 సార్లు, 5 సార్లు మనం అమ్మవారిది నవరాత్ర వ్రతాలు చేసుకుంటాము. అలా 5 రోజులు, 3 రోజులు చేసే పండగలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 3 రోజులు, 4 రోజులు చేసే పండగ కింద మనం దీన్ని చెప్పుకుంటే కనుమ, ముక్కనుమ కూడా కనుమ నాడు కలవచ్చు. ఎందుకంటే కనుమ నాడు ఎవరు కూడా ఇల్లు దాటి వెళ్ళరు, ప్రయాణం చేయకూడదు అని ఒక చట్టం చేసేశారు మన పూర్వీకులు. దానికి అద్భుతమైన కారణం ఉంది. ఇప్పుడు మనం చెప్పుకుందాము. అయితే ముక్కనుమ అంటారు. కనుమ నాడు వెళ్ళనప్పుడు ఆ మర్నాడు కూడా ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు పూర్వకాలంలో. బంధువులు వచ్చినప్పుడు వెళ్తాము అంటే ఇంట్లో వాళ్ళకి వెళ్ళని బుద్ధి అవ్వదు. ఇంకొక రోజు ఉండరా, ఇంకొక రోజు ఉండండి అని అడుగుతారు. అలా అందుకని ముక్కనుమ అనేది వచ్చేసింది. ఆ వచ్చిన వాళ్ళని ఇంకో రోజు ఉంచడానికి అది కూడా పండగ అంటే ఆగుతారు. అలా ముక్కనుమ కూడా చేయడం వచ్చింది. ఎందుకంటే కనుమ నాడు ఎవరు బయలుదేరి వాళ్ళ ఊళ్ళకి వెళ్ళరు కనుక ముక్కనుమ నాడు భోజనాలు చేసి ఏ సాయంత్రమో బయలుదేరి వెళ్ళొచ్చని. అంటే ధనుర్మాసం అంతా ఒక విధమైన ఆరాధన. మనం కార్తీక మాసం అంతా శివారాధన అని అంటాం కదా. అంటే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా విడివిడిగా పండగలను ఏర్పాటు చేసి చెప్తున్నారు. ఇప్పుడు ఈ కనుమలో ప్రతిబింబించే మన సంస్కారం, సభ్యత ఏమిటి అని అంటే ఇది పశువులు, పక్షులు. అసలు మనం గోవుని గోమాత అంటాం, పశువు కాదు. కానీ అంటే పశువుల పండగ అనే పేరుతో ఈ పండగని చాలా మంది జరుపుకుంటూ ఉంటారు కనుక ఆ పదం చెప్తున్నాం. కానీ మనం గోవుని ఎప్పుడు గోమాత అంటాం, కానీ ఆమె జంతువు కాదు. జంతువులనంటే వేరేవి. ఆవు సాక్షాత్తు దైవమే
ముక్కోటి దేవతలు గోవులో ఉన్నారు అని చెప్తాం కదా. కనుక మనం ఈ పండగలని ఆచరిస్తూ వీటన్నిటినీ నిలపవలసిన, మన సంస్కృతి సంప్రదాయాలని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉందమ్మా. ఇప్పుడు ఈ కనుమ పండగ అనంటే ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు నివసిస్తున్నాయి అని మనకి పెద్దవాళ్ళు చెప్పారు. మన పురాణాలలో ఉంది. 84 లక్షల జీవరాశులు కేవలం మానవులు మాత్రమే పండగలు జరుపుకుంటారు. మానవులు మాత్రమే లేచి నిలబడతారు, నడుస్తారు, పూజిస్తారు, చదువుతారు. చదవడం, వినడం, మననం చేయడం, పూజించడం ఇదంతా ఉన్నది ఆలోచించడం జంతువులు పశువులు చేసిన మానవుడిలో ఉత్కృష్టంగా ఉంది కదా. అన్నిటికంటే పండగ చేసుకోవడం అన్నది కేవలం మానవులకే, మనకే. అందులోనూ ఇప్పుడు విడివిడిగా దేశాలు అన్ని విడిగా అయ్యాక భారతదేశంలోనే ఎక్కువగా పండగలు చేసుకునే ఆ సభ్యత, ఆ సంస్కారము, ఆనవాయితీ, అలవాటు అనేది మనకు వచ్చింది. ఒక్కొక్క పండగ సందర్భంలో మనం ఒక్కొక్క జంతువుని ఆరాధిస్తాము. ఒక్కో పండగ సందర్భంలో ఒక్కో చెట్టుకి ప్రాముఖ్యత ఇస్తాము. కొన్నిసార్లు కొన్ని నదులని మనం పూజిస్తాము. పుష్కరాలు వస్తాయి, కుంభమేళాలు వస్తాయి. అప్పుడు ఆ నదీమ తల్లులని మనం ప్రార్థిస్తూ ఉంటాము. వాటిని ఆ సమయంలో గౌరవిస్తాము, పూజిస్తాము. మనం అరుణాచలేశ్వరుడు అంటాం శివుని. అరుణ అచలం అంటే అది కదలు పర్వతం, కానీ అగ్ని పర్వతం. అందులోనే శివుడున్నాడు. ఆ పర్వతమే శివుడు అని ఆ పర్వతాన్ని ఆరాధిస్తాం. గోవర్ధన గిరి, ఆ గోవర్ధనం పర్వతం కదా, అది సాక్షాత్తు విష్ణు స్వరూపం. కృష్ణుడే దాని మీద ఉండి వీరందరూ నైవేద్యం పెట్టినవన్నీ హాయిగా ఆరగించాడని చెప్తారు. అరుణగిరికి గిరి ప్రదక్షిణాలు ఎంత ప్రసిద్ధిగాంచినవి కదా. ఇంకా కృష్ణ స్వరూపంగా గోవర్ధనగిరి. ఇలా ఇంకా నదులకి పుష్కరాలు రాకపోయినా నదులలో స్నానమే పుణ్యస్నానం. మన పాపాలన్నీ పోతాయి అని మన నమ్మకంతో పూజిస్తాము. పుష్కరాలు వచ్చినప్పుడు విశేషంగా, అంటే ఇలా పర్వతాలని పూజిస్తాము, నదులని పూజిస్తున్నాం కదా. ఇంకా చెట్లని కూడా, తులసి మాతని ప్రతిరోజు మనం పూజిస్తాము. దేవతా వృక్షాలు చాలా ఉన్నాయి. ఆ దేవతా వృక్షాలన్నిటినీ మనం పూజిస్తూ ఉంటాము. లక్ష్మీ తులసి ధాత్రి పూజ క్షీరాబ్ది ద్వాదశికి, అంటే ఉసిరి చెట్టు తులసి చెట్టుకి కళ్యాణం చేస్తాము. అలాగే పిల్లలు లేనివారు వట సావిత్రి వ్రతం చేసి వట వృక్షానికి ప్రదక్షిణలు చేసి దారం కడితే పిల్లలు పుడతారంటారు. తర్వాత అనేక దేవతా వృక్షాలు, ప్రతి వృక్షము, అశ్వత్థ వృక్షం ఒక శక్తినిస్తుంది, ఒక ఫలాన్ని ఇస్తుంది. రావి వృక్షాన్ని పూజిస్తే, శమీ వృక్షాన్ని పూజిస్తే మనకి విజయదశమి పండగప్పుడు శమీ వృక్షం. ఇలా చెట్లన్నిటినీ పూజిస్తాము. పాలపిట్టను చూస్తే శుభం అంటాము. సో ఇలా మనం ప్రకృతిని మొత్తం పూజించటము అన్న సంస్కారం మటుకు కేవలం మన భారతీయుల్లో, మన సనాతన ధర్మంలోనే ఉంది. ఇంకా నాగులని, నాగపంచమి, నాగుల చవితి, నాగులని పూజిస్తాము, నాగేంద్రుడిని. ఇంకా అలాగే కాలభైరవ పూజ, కాశీకి వెళ్ళొస్తే కాశీ సమారాధన చేస్తాము, అప్పుడు కాలభైరవుడిని. ఇంకా గరుడ పంచమికి గరుడ పక్షిని పూజిస్తాము. విశేషంగా మాతృ దాస్య విముక్తి కలిగించిన గరుత్మంతుణ్ణి చాలా గొప్పగా సేవిస్తాం కదా. అలాగే విశ్వజనని అయిన గోమాత, ఈ గోమాతను కూడా ఎప్పుడూ మనం రోజు పూజిస్తూ ఉన్నా ఈ కనుమ పండగ సందర్భంలో ప్రత్యేకంగా గోమాతని, ఎద్దులని, వృషభాలని కూడా సాక్షాత్తు ఆవిడే ముక్కోటి దేవతల స్వరూపము. ఈ వృషభము అనేది సాక్షాత్తు శివస్వరూపంగా మనం పూజిస్తాము. గోవృషభాలని ఆరాధించే పండగ కనుమ పండగ. వృషభాలను ఆరాధించే పండగలు ఇంకా వేరే రోజుల్లో కూడా ప్రత్యేకంగా ఆరాధించే పండగలు ఉన్నాయి. కర్షకులు, రైతులకి మరీ విశేషంగా ఆవులు, గేదెల మీద, ఎద్దుల మీద, అన్నిటి మీద కూడా చాలా భక్తి ప్రపత్తులు ఎంతో గొప్పగా చూసుకుంటారు ఆ రోజుల్లో మరీ ఎక్కువగా. మన వేదాలలో కూడా కృషి, గోరక్ష, వాణిజ్యం అని వాటి గురించి చెప్పారు. అథర్వణ వేదంలో ఎక్కువగా. యజుర్వేద మంత్రంలో మిత్రస్యాహం చక్షుషా సర్వాణి భూతాని సమీక్ష్యే, అంటే సర్వభూతాలని నేను నా మిత్రుని వలె
చూచుదునుగాక, అంటే అన్నిటితో స్నేహభావంతో ఉండాలి, వీళ్ళందరూ నా స్నేహితులు అనే భావంతో ఉండు అని వేదం మనకి చెప్తోంది. అలాగే క్షీరం చాన్నం తథా జ్ఞానం లోకేభ్యో దీయతే యయా గోమాత సా సదా సేవ్య ధేనుః పృథ్వీ సరస్వతి అనే ఒక మంత్రం. ఈ మంత్రం ఏం చెప్తుందంటే, ఆవు మనకి పాలనిస్తుంది కదా, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ గోక్షీరం కావాలి కనుక గోవు మనకి మాత. అలాగే మనకి అన్నాన్ని ఇస్తోంది కదా, మొలకలు సస్యం వచ్చేలా చేసి, కనుక భూమి మనకు మాత, భూమాత. మనకి జ్ఞానాన్ని ఇస్తోంది కనుక సరస్వతీదేవి మనకి మాత. గో అనే శబ్దానికి అర్థాలన్నీ ఉన్నాయి కనుక గోవుని పూజించడము అంటే గోవుని పూజించడం, భూమిని పూజించడం, సరస్వతి మాతని పూజించడము అని అర్థం చేసుకోవాలి. కనుమ నాడు మనము వీరిని పూజిస్తాము విశేషంగా కనుక గో శబ్దానికి అన్ని అర్థాలు ఉన్నాయమ్మా. ఇంకా పశు సంపద అన్ని సంపదల్లోకి కూడా ఉత్కృష్టమైంది అంటూ వేదంలో ఒక మంత్రం ఉంది. ఎందుకంటే పాడి పంటలు ఇప్పుడు వేరే వేరే భిన్న పద్ధతుల్లో ఆదాయం వస్తోంది, కానీ పూర్వకాలంలో పశువులు మనకి పాడి పంట పెరిగి వచ్చే ఆ ధాన్యము, గోవులు, ఇవే అందరికీ కూడా జీవన ఆధారంగా ఉండేది. అదే సంపద. మా గోవులని వృద్ధి చెయ్యి, మా పంటలని రక్షించు, సకాల వర్షాలు కురిపించు, ఇలా ఎన్నో మంత్రాలు ఉన్నాయి వేదాలలో పరమాత్మని ప్రార్థించడం. అథర్వణ వేదం 17వ కాండలో ఒక ప్రార్థన మంత్రం, ఒక మంత్రం ఉంది. అందులో మనం త్వం నః పృణి పశుభిః విశ్వరూపైః సుధాయాం మాథేహి పరమే వ్యోమన్ అనే మంత్రం. అంటే ఓ పరమాత్మ, నీవు మమ్మల్ని అనేక విధాలైన పశు సంపదతో వృద్ధి చెయ్యి, మాకు చాలా పశు సంపదనిచ్చి మాకు ఆనందాన్ని కలిగించు, ఈ విశాలమైన ప్రపంచంలో నన్ను అమృతత్వంలో ఉంచు. అమృతత్వం ఏది అంటే గోక్షీరమే, గోవులే, గో సంపద మధ్యలో నేనుండేలా చెయ్యి, వివిధ పశు సంపదతో నన్ను సంపన్నుణ్ణి చెయ్యి, సుఖవంతుణ్ణి చెయ్యి అని ప్రార్థిస్తున్నారు. ఇంకా అథర్వణ వేదంలోనే ఇంకో మంత్రంలో కృషి సంపద గురించి చెప్తున్నారు. కృషి అని అంటే పంట పొలాలు. సీరా యుంజంతి కవయో యుగా వితన్వతే పృథక్ ధీరా దేవేషు సుమ్నయౌ అని. అంటే బుద్ధిమంతులైన వాళ్ళు, తెలివైన వాళ్ళు, జ్ఞానులైన వారందరూ కూడా ఎద్దుల మెడ మీద కాడి ఉంచుతారట. కాడిని పెట్టి నాగలితో నేల దున్నుతారట. అంటే ఇప్పుడు ట్రాక్టర్లు, ఆ కాలంలో నాగలితో దున్నడమే, ఎద్దులే కదా, ఎద్దులే అలా పొలాలలో తిరిగి చక్కగా చదును చేసేవి, సాగు చేసేవి నేలని. కనుక పూర్వకాలం మంది వ్యవసాయ ప్రధాన దేశం అని చెప్పుకున్నాం కదా. పూర్వకాలంలో మొన్నటి దాకా గ్రామాలు ఎక్కువ, పల్లెటూళ్ళు చాలా ఎక్కువ. అక్కడే ప్రపంచం మొత్తానికి కావలసిన ఆహార అంటే ధాన్యాలన్నీ అక్కడే ఉత్పత్తి అవుతాయి గ్రామాలలో. అక్కడి నుంచి అందరి పట్టణాలకి అందరికీ కూడా వాళ్ళు తరలిస్తారు. కనుక కూడా పట్టణాలలో ఈ పండగలని ఇప్పటికీ కూడా పట్టణాల కంటే గ్రామాలలో ఇంకా ఎక్కువ వేడుకగా, గొప్పగా, చాలా ఘనంగా చేస్తారు. కృతజ్ఞత, ఆవిష్కరణ, ప్రకటన అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా సకాల వర్షాలు కురవాలని, తమ ఎద్దులు ఆరోగ్యంగా ఉండాలని, అవి ఎంత దున్ని శ్రమ పడినా వాటికి కష్టం కలగకూడదని కూడా వర్షాది దేవతని, ఇంద్రుణ్ణి ప్రార్థించే మంత్రాలు ఉన్నాయి మన దాంట్లో వేదాలలో. కనుక అవి బాగా దుక్కి దున్నినట్లయితే మనకి పంట బాగా వస్తుంది. కనుక అవి బాగా దుక్కి దున్నగల శక్తి వాటికి ఇవ్వు, మంచి పంటలని పండేలా వర్షాలు కురిపించు, మాకు పంటలనివ్వు, మేము ఆరోగ్యంగా ఉండేలా చెయ్యి అనే అనేక మంత్రాలు ఎంత బాగుంటాయో. సో ఇలా ప్రకృతి సూర్య భగవానుణ్ణి మంచి ఎండ కాయమని, వరుణ దేవుణ్ణి సకాల వర్షాలు, అతివృష్టి అనావృష్టిల వల్ల నష్టాలు కనుక అవి కలగకుండా సకాల వర్షాలు కావాలని, భూమాతని బాగా పండించమని ప్రార్థిస్తారు. అందులో ఈ పండగ సమయాల్లో ఇంకా ఎక్కువగా. సో అలా సూర్యనారాయణ స్వామికి కూడా జాతరలు చేస్తారు, అమ్మవార్లకి చేసినట్లుగా.
ఇంకా 3 రోజులు 4 రోజులు జరిపే ఈ సంక్రాంతి సంబరాలు మనం ఏడాది పాటు ఆనందాన్ని పొందుతూనే ఉంటాము. ఇప్పుడు ఒక జాతర జరిగితే దాని గురించి నెలల తరబడి మనసులో తలుచుకుని ఆనందపడతాము. అలాగే ఈ సంక్రాంతి సంబరాలు, ఈ సంక్రాంతి సంబరాలని ఎంతో బాగా ఘనంగా చేసుకుని మళ్ళీ ఏడాది ఎప్పుడొస్తుందా, మళ్ళీ పంటలు ఎప్పుడొస్తాయి, మళ్ళీ డబ్బులు చేతికి ఎప్పుడొస్తాయి, బంధువులందరూ ఎప్పుడొస్తారు అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆనందాన్ని పొందే ఆ సంస్కారం ఉన్న పండగ మనది ఈ పండగ కనుక గోవులని వృషభాలని విశేషంగా గౌరవించే పూజించే పండగ కనుక ఈ పండగ పేరు పశువుల పండగ అని అంటూ ఉంటారు. పశువుల పండగగా చెప్తారు. కనుమ పండగ రోజు ఏం చేస్తారంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందరే చక్కగా లేచి వారు స్నానం చేసి శుచులయ్యి అప్పుడు ఆవులని, గేదెలు, ఎద్దులు, దూడలు ఏమేమి ఉంటాయో వాటన్నింటికీ చక్కగా స్నానాలు చేయించి ఆ గోశాలలన్నీ చాలా బాగుండేలా గోష్టము అంటాం, అత్యంత పవిత్రమైనది, వాటిని శుభ్రపరిచి రంగవల్లులు వేస్తారు, అక్కడ ముగ్గులు, మంచి ధూపం వేస్తారు, సువాసన వాతావరణం అంతా పవిత్రం అవడానికి ఆ సాంబ్రాణి గుగ్గిలాలు కూడా ధూపం పొగ వేస్తారు వాటికి ఆహ్లాదకరంగా ఉండేలా. ఇంకా కుదిరితే ఈ గోవులకి స్నానం చేయించాక బంగారు తొడుగులు డబ్బులున్న వాళ్ళైతే కొమ్ములకి కాలి గిట్టలకి కూడా పెడతారు, చక్కగా పూజిస్తారు. పూజించడం అంటే కేవలం పసుపు కుంకాలు వేసి హారతిచ్చి బెదరగొట్టడం అన్నది ఒకటే కాదు, వాటిని ప్రేమగా చూసుకోవడం, వాటికి చక్కగా రుచికరమైన పదార్థాలు ప్రేమగా నిమురుతూ తినిపించడం. ఇంకొకటి ముఖ్యంగా ఆ రోజు మొత్తం విశ్రాంతినిస్తారు. కనుమ నాడు ఎందుకు ప్రయాణం చేయకూడదు అనే రూల్ మనకు వచ్చింది అని అంటే ఆ రోజే ఆవులని, ఎద్దులని అన్నిటినీ పూజిస్తున్నారు. ఆ రోజే పూజించి ఆ రోజు విశ్రాంతినిస్తాము, నువ్వు హాయిగా స్వేచ్ఛగా ఉండు తల్లి అని వాటికి చెప్పి మళ్ళీ ఆ రోజే ఎడ్ల బండి తయారు చేసి ప్రయాణాలు చేయలేరుగా, వాటిని కష్టపెట్టలేరుగా. పూర్వకాలంలో ఇలా ఏరోప్లేన్లు కానీ, విమానాలు, రైలు బళ్ళు ఇవి ఇలా ఉండేవి కాదు. ఎడ్ల బండిలో, జట్కా బండిలో వెళ్ళేవాళ్ళు కనుక వాటికి విశ్రాంతినివ్వడం కోసమే కనుమ నాడు ప్రయాణం చేయకూడదు అనే నియమాన్ని మన వాళ్ళు ఏర్పరిచారు. కనుక ఆ రోజంతా అవి ఏడాది పాటు పాపం దున్నుతూ కష్టపడతాయి. ఆ రోజు మటుకు హాయిగా విశ్రాంతి తీసుకుని ఆనందిస్తాయి, వాటి మనస్సులు కూడా చాలా సంతోషపడతాయి. కనుక అలా వాటిని కూడా ఆనందపరిచే పండగ కనుమ. ఇంకా మనకున్న సామెత కనుమ నాడు మినుము తింటే ఎనుమంత బలం వస్తుంది అని. ఎందుకంటే మినపప్పులో ఆ శక్తి ఉంది. సాధారణంగా కూడా ఎవరైనా నడు నొప్పుడుతోంది, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే పూర్వకాలంలో కుడుములు చేసి పెట్టేవాళ్ళు. కుడుములు అంటే మామూలు మనం చేసే ఉండ్రాళ్ళని కుడుములు అంటాం, అది కాదు. కేవలం మినుములు నానబెట్టి మెత్తగా రుబ్బి కొద్దిగా సైంధవ లవణం అందులో వేసి ఆవిరి మీద ఉడికించి కేవలం అది దాని మీద ఆవు నెయ్యి వేసేవాళ్ళు. అది తింటే నడు నొప్పి రానే రాదుట జీవితంలో ఎప్పుడు కూడా. మనకి ఇప్పుడు అందరికీ నడు నొప్పులే, మోకాళ్ళ నొప్పులు, ఆ నొప్పులే రావుట. ఎందుకంటే మినుముకి అంత శక్తి, బలాన్ని ఇచ్చే శక్తి ఉంది. ఎముకల్ని దృఢంగా ఉంచుతుంది, శరీర కండరాలను శక్తివంతంగా ఉంచుతుంది, మన శరీరం మొత్తం ఆరోగ్యవంతంగా ఉంటుందిట మినుము తింటే. అందుకని ఆ రోజు విశేషంగా అందరిళ్లలో గారెలు, ఆవళ్ళు, పెరుగ్గారెలు తింటాము. తర్వాత తింటే గారెలే తినాలి, వింటే మహాభారతమే, భారతమే వినాలి అనే సామెత ఉంది కదా. గారెలే భారతమే వినాలి అంటే సరే, యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి న తత్క్వచిత్ అన్నారు, చాలా గొప్పది వినాలి. గారెలే ఎందుకు తినాలి, ఎన్నో ఇష్టమైన పిండి వంటలు ఉన్నాయి కదా అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే గారెని కానీ కుడుముని ఇందాక చెప్పాను అందులో లైట్గా సాల్ట్ కూడా వేయకుండా కనుక ఉత్తిని మినప్ప పిండితో చేస్తే దాన్ని తేనెలో ముంచుకు తింటే అది తేనెలా తీయగా ఉంటుంది. చెరుకు రసంలో ముంచుకుని తింటారట, చారు అన్నంలో పోసుకుని తిన్నట్టుగా చాలా బాగుంటుంది. మా తాతగారు వాళ్ళు చెప్తుండేవాళ్ళు, చాలా బాగుంటుందిట. దాన్ని చక్కగా మనం మామూలుగా అల్ల పచ్చడి చేసుకుంటాం, అల్ల పచ్చడిలో తింటే ఆ రుచి అల్ల పచ్చడి రుచి, మామిడికాయ పచ్చడి తింటే మామిడికాయ రుచి, ఈ దేంతో కలిపి తింటే ఆ రుచి వస్తుంది. కనుక ఆ మినుముతో చేసిన కుడుములు అవి తింటే గారెలే తినాలి అనే సామెత అందుకొచ్చింది. ఆ కుడుముల బదులు గారెలు, గారెలు ఇంకా రుచిగా ఉంటాయి. నూనెలో వేగించినవి ఎప్పుడు రుచి ఎక్కువ కదా. ఆవిరి ఆరోగ్యానికి మంచిది, ఆవిరి మీద ఉడికిస్తే, కానీ నూనెలోంచి తీస్తే అది రుచిగా ఉంటాయి.
కనుక ఇలా ఇంకా ఒకటేంటంటే పూర్వకాలంలో సంక్రాంతి పండగప్పుడు మనం కోడి పందాలు, గొర్రెపెట్టేళ్ల పందాలు, ఎడ్ల పోటీల నిర్వహణ అంటాం కదా. అవును. కనుమ నాడు కూడా పెడతారు. కనుమ నాటికి ఆ సంక్రాంతి నాడు తప్పకుండా ఉంటాయి. కనుమ నాడు కూడా వీళ్ళు ఈ పందాలన్నీ నిర్వహించి ఆ గెలిచిన వాటికి కూడా ఆ మర్నాడు విశ్రాంతినిస్తారు. అందుకని ముక్కనుమ. ఉమ్. ముక్కనుమ ఎందుకు అంటే ఎడ్లకి విశ్రాంతినివ్వడానికి. ఆ. ఆ రోజు కూడా వాటిని కష్టపెట్టరు, వాటిని పొలాలకు తీసుకెళ్లరు, వాటిని బళ్ళకి పెట్టి కాడపెట్టి నడపరు, విశ్రాంతిగా ఉంచుతారు. ఎందుకు? ఈ కనుమనాడు అవి పరిగెత్తి పోటీలు, వాటికి ఉత్సాహమే. చిన్నపిల్లలకి కాంపిటీషన్లో భాగస్వామ్యం, పోటీ పాల్గొని ప్రైజ్ తెచ్చుకుంటే ఆనందం, వాటికి కూడా అలా ఆనందం తెలుస్తుందిట. కనుక ఇలా ఎవ్వరికి అయితే వాళ్ళు ఏ పోటీలు పెట్టినా ఒక్క ఎద్దుకి కానీ దేనికి కూడా ఒక్క దెబ్బ తగిలేది కాదు. నేల చక్కగా ఉండేది. దూరంగా స్థలాలు ఉండేలాగా ఒక్కోటి ఉంచి అవి వేగంగా వెళ్ళడం రావడమే తప్ప ఏవి పడేవి కావు. ఎక్కడ దెబ్బలు తగలకుండా జాగ్రత్త వహించేవారు. ఎందుకంటే వాళ్ళకి భక్తి, ప్రేమ, గౌరవాలు ఉన్నాయి కదా వాటి మీద. కానీ ఈ కాలంలో ఆ జల్లికట్టు దాంట్లో మనుషులు దెబ్బలు తగిలించుకుంటున్నారు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అది మంచిది కాదు, వద్దన్నా వినరు. మనిషే ఆలోచనలో అలా ఉంటుంది తప్ప మనం ఏం చెప్పలేం. ఇంకా నిజానికి మన సంప్రదాయాన్ని మహర్షులు, మన పెద్దవారు వాళ్ళందరూ ఎలా పాటిస్తున్నారో అదే పద్ధతిలో ఆ విధి విధానంలో పాటిస్తే ఆనందమే ఉంటుంది, సంతోషమే ఉంటుంది తప్ప ఎవ్వరికీ సంతాపం ఉండదు, బాధలు ఉండవు, దెబ్బలు తగలవు, ఏమీ అవ్వవు. ఎప్పుడూ కూడా మన సత్సంప్రదాయాన్ని మనం పాటించాలి. కనుక కనుమ రోజు ఇంటికి వచ్చిన బంధుమిత్రులందరితో చక్కగా ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా గాలిపటాలు ఎగరేస్తూ ఆనందాన్ని పొందుతారు చక్కగా. అంటే పట్టణాల్లో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు కూడా ఈ గాలిపటాలను ఎగరేయడంలో ఆధ్యాత్మికత గురించి మనం చెప్పుకున్నాము. కనుక అది పెద్దల అధీనంలో పిల్లలు ఉంటేనే పిల్లల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఎలా అయితే గాలిపటం చేతిలో ఉంటేనే ఆ గాలిపటం బాగా స్టడీగా ఉంటుంది, చక్కగా ఎగురుతుందో అలా. కనుక పెద్దలు చెప్పినట్టుగా పిల్లలు వినాలి, నైతిక విలువలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి అని మానవులందరూ కూడా దీని నుంచి నేర్చుకోవాలి. ఈ గాలిపటాలు ఎగరేస్తారు 3 రోజులు, దాని ముందు తర్వాత కూడా. కనుక ఈ గాలిపటం ఏది అంటే ఎప్పుడైనా పోతుందనుకోండి, బాధపడకుండా వెంటనే ఎలా కొత్త గాలిపటాన్ని తెచ్చి పెట్టుకుంటారో అలాగే జీవితంలో ఏ కష్ట నష్టాలు వచ్చినా ఒక్కోసారి అనుకోని ఏవో జరగచ్చు అవాంఛనీయమైనవి. అప్పుడు కూడా మానవుడిగా వివేకంతో ఉండాలే తప్ప కృంగిపోకూడదు అని పెద్దలు చెప్తారు. దానికి కూడా ఈ గాలిపటాలని ఉదాహరణగా మనకి చెప్తూ ఉంటారు. ఈ గాలిపటం పోతే ఎంతో, ఇది పోయినా అంతేరా. ఒక ఉద్యోగం పోవచ్చు, ఒకనాడు ధనం పోవచ్చు, ఏదో నష్టం కలగచ్చు, అంతే. అది ఎంత తేలిగ్గా తీసుకున్నావో వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అన్నట్టుగా దీన్ని కూడా అని ఆ ఆధ్యాత్మికమైన ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెద్దలు పిల్లలకి ఈ గాలిపటాల ఉదాహరణలతో కూడా చెప్తూ ఉంటారు. అసలు పండగ అంటేనే పవిత్రమైనటువంటి దినము. పండుగ అనంటే ఆనందంగా ఉండవలసింది. పండుగ అనంటే దైవ శక్తిని సంపాదించుకోవలసిన అవకాశాన్ని ఇచ్చే దినము. తర్వాత ఆధ్యాత్మికతని వృద్ధిపరుచుకోవడానికి మనం కృషి చేయవలసిన శుభమైనటువంటి దినం. కనుక ఈ తత్వాన్ని తెలుసుకుని మహర్షులు ఏర్పరిచిన పండగలన్నీ కూడా మనం చక్కగా గడుపుతూ ఉంటే అందరూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. 10 మంది ఆత్మీయులు కలిసినప్పుడు అంతమందికి వంటలు చేసినా ఎవరు అలిసిపోరు, ఎవరు టైం లేదు అని అనరు. అందరూ వచ్చి కూర్చుంటారు, అందరూ ఆడతారు, అందరూ ఆనందిస్తారు, అందరూ వండుతారు, అందరూ తింటారు. ఆ కలిసిమెలిసి ఉన్నప్పటి ఆనందాన్ని మానవులకి పంచేది పండుగలు. కనుక ఈ కనుమ పండుగలో మనతో పాటు ఉన్నటువంటి గోవులు, వృషభాలను కూడా ఆనందపరిచి వాటి ఆశీస్సులను కూడా మనం పొందుతూ ప్రకృతితో మమేకమై మనం ఆనందంగా ఉండాలి. కనుక ప్రకృతికి, మానవులకి, పశువులకి ఉన్న అవినాభావ సంబంధాన్ని చాటి చెప్పే పండగ ఏదైనా ఉందా అంటే అది కనుమ పండగే. మిగతా చాలా పండగల్లో చాలా వాటిల్లో ఉన్న ఇది ప్రత్యేకంగా పశువుల పండగగా చెప్పబడిన మహత్తరమైన పండుగ. కనుక మనందరికీ మనస్సుకి ఆనందము, చూస్తూ ఉంటే కళ్ళకు ఆనందము,
ఆ వివేచనతో బుద్ధికి ఆనందము, దైవ ప్రార్థనలతో ఆత్మకి ఆనందము, హాయిగా తినడం వల్ల ఆత్మారాముడు అని అంటాంగా మనలో ఉన్న ఆ జీవుడికి తృప్తి, ఇన్నింటిని ఇచ్చేటటువంటి ఈ పండగ మనందరికీ కూడా శుభప్రదం అవ్వాలి. గో వృషభములకు జయమగుగాక, మన భారతదేశానికి జయమగుగాక, మన సనాతన ధర్మము వర్ధిల్లుగాక, మన భారతీయులందరూ, మన తర్వాతి తరాల వారు కూడా మహర్షులు మనకు అనుగ్రహించిన ఈ ఆచార వ్యవహారాలని పాటిస్తూ పండుగలని నిర్వహిస్తూ ప్రతి పండుగని ప్రతి భారతీయుడు ఆచరించాలి. ఎవరో వచ్చి వద్దు అనంటే మనం మానకూడదు. ఎందుకంటే మనకి మహర్షులు ఇచ్చినవి పండుగలు. వీటిల్లో ఆధ్యాత్మికమైన ఎంత గొప్పదనం ఉందో, సాంఘికమైన ఎంత మేలు జరుగుతోందో, మనకు ఆరోగ్యపరంగా ఎంత గొప్పదో ఇన్ని తెలిసాక మనం పండగలు ఎందుకు మానతాము? మానకూడదు. ఎవరు మానమని చెప్పినా మానకుండా మన పండగలని మనము పాటిస్తూ మన సంప్రదాయాలని నిలబెట్టుకుందుముగాక. స్వస్తి. చాలా చాలా చక్కగా వివరించారు. కనుమ విశేషాలు, కనుమ ఏ విధంగా జరుపుకోవాలి, ఎందుకు పశువుల పండుగ అయింది, ఈ విషయాలన్నీ చాలా చక్కగా వివరించారు. అసలు పండుగ అంటేనే ఆనందం, ఆనందం ఉండాలి అంటేనే పండుగలు జరుపుకోవాలి. మరి ఇంత ఆనందదాయకమైనటువంటి అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకురావాలని, భోగభాగ్యాలని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ విశాలక్షమ్మ గారితో కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు, నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.